హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కమిటీ కురాలు రివ్యూ ఏంటో చూద్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. ఇక విషయానికి వస్తే కమిటీ కురాలు భయ్య అసలు ఓవరాల్గా అనమాట ఈ మూవీ మామూలుగా అయితే లేదు. అసలు ఇప్పుడు దాకా చూసిన మూవీస్లో అనమాట ఇదే ది బెస్ట్ మూవీ అనమాట నాకు తెలుసు అనమాట. ఆగస్ట్ ఈ 2024లో అనమాట బెస్ట్ అంటే బెస్ట్. ఎడ్యుకేషన్ గురించి, అలాగే ఎమోషన్ గురించి, కామెడీ అనమాట ఈ మూడింటిని కలిపి మూవీని వేరే లెవెల్లో అయితే తీసుకెళ్ళారు భయ్య. దీంట్లో ప్రసాద్ గారు భయ్య నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు దాకా చూసిన దాంట్లో అనమాట. అయితే ఆయన చాలా మూవీస్ అయితే తీశాడు, కానీ ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని సిచ్యువేషన్స్లో ఆయన చెప్పే డైలాగ్స్, అలాగే ఒక సెట్టింగ్ ఉంటుంది అక్కడ అనమాట. ఆయన డైలాగ్ ఉంటుంది భయ్య, ఆ ఎమోషన్గా చెప్పేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అదే కాకుండా దీంట్లో ఎడ్యుకేషన్ గురించి చాలా మంచిగా అయితే చూపించారు. ఇప్పుడు దాకా అనమాట ఎడ్యుకేషన్ గురించి ఈ విధంగా ఏ మూవీలో చూపించారని నాకైతే అనిపించలేదు. నెక్స్ట్ అనమాట ఎమోషన్స్ అనమాట, ఒక్కొక్క కుర్రాళ్ళ గురించి ఒక్కో రకంగా అయితే చూపిస్తారు. అలా చూపించడం భయ్య నెక్స్ట్ లెవెల్. అసలు ఊహించుకోకుండా ఒక్కొక్క పర్సన్ అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, అది ప్రజెంట్ చేయడం విధానం అనమాట ఎవరు ఊహించే రీతిలో అయితే ఉంది భయ్య. అది చాలా బాగుంది. ఇంకా కామెడీ విషయానికి వస్తే అనమాట పర్ఫార్మెన్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళు జూనియర్ ఆర్టిస్టులు అనమాట చాలామంది అయితే ఈ మూవీలో ఉన్నారు. కానీ ఎవరిని తక్కువ చేసే అవసరం లేకుండా అనమాట చాలా మంచి కామెడీ అయితే ఇచ్చారు చెప్పాలంటే. అది కాకుండా ఈ మూవీలో నాకు నచ్చింది ఊళ్ళో గొడవలు అయితే ఉంటాయి, దాని గురించి సర్పంచ్ ఎన్నికలు అయితే ఉంటాయి భయ్య. ఆ ఎన్నికల్లో జరిగేది చాలా బాగుంటుంది. అక్కడ కామెడీస్ అనమాట నెక్స్ట్ లెవెల్. అసలు ఎవరు ఊహించుకోకుండా ఈ మూవీలో సాంగ్స్ భయ్య చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరు ఊహించలేని విధంగా లిరిక్స్ రాయదని అతనికి అనమాట దండం పెట్టాలి. అదే కాకుండా ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది కూడా చాలా బాగుంది. అసలు ఇంత చిన్న మూవీకి అనమాట ఇంతమంది ఆర్టిస్టులను కలిపి, అలాగే ఎమోషను, ఎడ్యుకేషన్ గురించి, అలాగే పొలిటికల్ గురించి, కామెడీ గురించి మొత్తం కలిపి అనమాట డైరెక్టర్ గారు మంచి స్టోరీ అయితే రాశారు భయ్య. అసలు ఎవరు ఊహించుకోకుండా ఇది మూవీ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ చెప్పాలంటే అసలు సాంగ్స్ బయటకు వదలలేదులే, కానీ సాంగ్సే మంచి ప్రమోషన్ చేశారు అయితే నాకైతే అనిపించే భయ్య. ఆ సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి దీని అనమాట. ఎస్పెషల్లీ ఈ మూవీ చెప్పాలంటే ఇప్పుడు దాకా వచ్చిన మూవీస్లో అనమాట ది బెస్ట్ మూవీ అని చెప్పాలి. మనకి ఈ మూవీ మనం చూసినట్టుసేపు అనమాట మనకైతే బాల్యం గుర్తుకొస్తుంది. అంటే మన చిన్నతనంలో ఏదో మిస్ అయ్యాం, అది ఏం చేసాం అనేది అయితే పక్కా గుర్తుకొస్తుంది భయ్య. అసలు చెప్పాలంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి, ఏడుపు చెప్పిస్తారు. అలాగే కామెడీ సీన్స్ అనమాట పొట్ట నొప్పి వచ్చేలా అయితే కామెడీ అయితే ఉంటుంది, ఆ విధంగా అయితే ఉంటుంది భయ్య. కానీ ఈ మూవీ పక్కాగా చూడాలి. అలాంటి మూవీ కమిటీ కుర్రాళ్ళు అసలు వాళ్ళ ఒక్కొక్కళ్ళ గురించి చెబుతూ ఉంటే భయ్య అసలు నరాలు లాక్కుంటూ పోతాయి. ఆ విధంగా అయితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. అదే కాకుండా ఈ మూవీలో చాలా 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 చిన్న చిన్న ఆర్టిస్టులు అయినా సరే అసలు ఎప్పుడు చూడని ఆర్టిస్టులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అసలు ఎవరు ఊహించుకునే రీతిలో అయితే ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది భయ్య. ఒక ఇలాంటి మూవీ అంటే 4 వైపుల నుండి మంచి కనెక్టెడ్ అయితే ఇచ్చారు డైరెక్టర్ గారు. మంచి స్టోరీ అయితే రాసి ప్రజెంట్ చేశారు భయ్య. చాలా మంచిగా అయితే ఉంది ఈ మూవీలో స్టోరీ చెప్పాలంటే దిమ్మ తిరిగేలా అయితే ఉంది. అలాగే వీళ్ళు యాక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ అనమాట నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నారు భయ్య. వాము ఇంత చిన్న మూవీ ఇంత మంచిగా వస్తుంది నేనైతే ఊహించుకోలేదు. అలా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఈ మూవీ మీరు చూడాలని నేనైతే అనుకున్నా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే ప్రతి వీడియో మీరు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.